ఒకవేళ రెసెషన్ వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ వీడియో పూర్తిగా చూడండి. రెసెషన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్‌ని మెయింటైన్ చేయండి. రెసెషన్ వస్తే కంపెనీలు హైరింగ్ ఆపేసి ఫైరింగ్ స్టార్ట్ చేస్తాయి. సో ఒకవేళ మీకు జాబ్ పోయినా కూడా మీరు 3 నుంచి 6 నెలల పాటు ఏ ఇబ్బంది లేకుండా బతకడానికి వీలైనంత డబ్బుని సమకూర్చుకొని పెట్టుకోండి. నంబర్ 2, స్మార్ట్‌గా బడ్జెట్ వేసుకోండి. ఇప్పుడు మీరు వేటి మీద ఖర్చు చేస్తున్నారో లిస్ట్ రాసుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఏమైనా వాడని సబ్స్క్రిప్షన్స్ ఉన్నా, ఆటో పేస్ ఉన్నా వాటిని క్యాన్సిల్ చేసుకోండి. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఎక్సెసివ్ షాపింగ్ చేయకండి. నంబర్ 3, అప్పులు చేయకండి. రెసెషన్ టైంలో అప్పులు కట్టుకోవడం, అప్పులు తీసుకోవడం అనేది రిస్కీ. సో రెసెషన్ వచ్చే లోపే మీరు ఏమైనా అప్పులు చేసుకుంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నంబర్ 4, మీరు అప్ స్కిల్ అవ్వండి. కొత్త స్కిల్ నేర్చుకోండి. రెసెషన్ వచ్చినా కూడా ఇంపాక్ట్ అవ్వని స్కిల్ ఏమైనా ఉంటే దాన్ని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ ఫుల్ టైం జాబ్తో పాటు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ సీవీని, రెజ్యూమ్ని అప్డేటెడ్గా పెట్టుకోండి. అండ్ మీ వర్క్ ప్లేస్లో బాగా పనిచేసి మీ కొలీగ్స్ కంటే మీరు బెటర్ అని ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీ కంపెనీకి మీరు అవసరం అనుకుంటే ఆ కంపెనీ రెసెషన్ వచ్చినా మిమ్మల్ని టచ్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.